ఆడవాళ్ళు ఏదైనా మాట్లాడాలంటే సూటిగా మాట్లాడరు. కాలికేస్తే మెడకేస్తారు, మెడకేస్తే కాలికేస్తారు అన్నట్టుగా మాట్లాడతారని అంటారు గానీ, నిజం చెప్పాలంటే మగవాళ్ళే గట్ల మాట్లాడతారు. "ఇదెందుకు చెప్తానవక్కా" అని మీరంటారు గదా! ఎందుకంటే మా పిల్లలకు జరాలచ్చినాయి. అయితే బాగా రోజులైతాంది. 10 రోజుల వరకైతాంది. ఇంతవరకు మీ అమ్మ మాకైతే ఫోను జేయలేదు. నీకు జేసిందా అని అడిగినా. నాకు జెప్తాంది మంచోళ్ళు అడుగుతాంది. పిల్లల్ని నిన్ను అని మా ఆయన అన్నాడు. ఇగ నీకు జేత్తే నాకెట్లా తెలుత్తది? నాకు జేయాలా, నా పిల్లలతోని మాట్లాడాలి. ఏదైనా తినిపియాలా, ఏదన్నా తాగిపియాలనేది నాకు తెలుత్తదని నేనంటే నాకు చేస్తే నీకు చేసినట్టే అన్నాడు. ఇగో గట్లయితుంటది. ఇలా కాలికేసేది, మెడకేసేది మొగోళ్ళే. నిజం చెప్పాలంటే మనం గట్టిగా మాట్లాడి బయట పడతాం. ఇగ నాకనిపిచ్చింది మా అమ్మ నాన్నలు అంటావు గాని ఏదన్నా చేయకపోతే మరి మీ అమ్మ నాన్నలు అనుడు లేదా అని నేనన్నా. అనాల్సిన అవసరం లేదు. నన్ను మీ అమ్మ నాన్నలు అడగకపోయినా మీ అమ్మ నా మా అమ్మ నాన్న అయితే నిన్నడుగుతారు. మంచోళ్ళు అడుగుతారు, చెప్తారు, చేత్తారన్నాడు. ఇగ నాకనిపిచ్చింది ఇక్కడ ఆడోళ్ళు బదనామయితారు గానీ కాలికేసేది, మెడకేసేది మొగోళ్ళే అని చెప్పి అర్థమైంది. అటు తప్పుల పడరు. మంచిగా మధ్యలో ఉండి మంచిగా మజా చేసుకుంటా, మజా చూసుకుంటుంటారు. ఇగ గిట్లయితుంటది. నిజం చెప్పాలంటే మగవాళ్ళే బాగా తెలివిగల్లోళ్ళు. ఏమంటారు?